గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని గ్రామీణ రహదారుల మహాదశ పట్టిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ నుండి ఏలేశ్వరం మండలం అప్పడపాలెంకు 3 కిలోమీటర్లు ₹1,20,00,000 బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మామిడాడ చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలు ఏలేశ్వరం వెళ్లేందుకు మామిడాడ నుండి అప్పడపాలెం వెళ్లేందుకు 3 కిలోమీటర్లు పంచాయతీరాజ్ నిధులతో ₹1,20,00,000 తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. అప్పడపాలెం వద్ద గత వరదల్లో బ్రిడ్జి కూలిపోవడం జరిగిందని, రాబోయే రోజుల్లో ₹10 కోట్ల బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇంతవరకు ఇర్రిపాక వద్ద ఏలేరు నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణం జరిగిందని, ప్రజలు ఆ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. మామిడాడ అప్పలపాలెం రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం కోసం పని ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ₹1,20,00,000 శాంక్షన్ అయినటువంటి వర్క్ ఇది. ఈ ₹1,25,00,000లోనే GSTలు ఇతరత్ర ఇవన్నీ పోను సుమారు ₹90 లక్షల వరకు వర్క్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దీన్ని మళ్ళీ తారు రోడ్డుగా నిర్మాణం చేసుకుని వెళ్తారు. ఇది ఏలేశ్వరం వెళ్ళడానికి ఈ 4-5 గ్రామాలకి కూడా బాగా ఉపయోగపడేటటువంటి రోడ్డు. అయితే ఇటీవల వచ్చినటువంటి పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదల వల్ల ఏలేశ్వరం అప్పనపాలెం బ్రిడ్జి పూర్తిగా దర్శనం అవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. అది ఇంకా శాంక్షన్ కాని పరిస్థితి. దాన్ని సుమారు ₹10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అయ్యే ఖర్చు, దానికోసం ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్ళడం తొందరలో. ఇది గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తోటి మనం నిర్మాణం చేయడం జరిగింది. సెంట్రల్ గ్రాంట్ కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అది సెంట్రల్ గ్రాంట్ తెచ్చి ₹10 కోట్ల ఆ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది తొందరలో. ప్రస్తుతానికి ఇప్పుడు ఏలేశ్వరం వెళ్ళాలి అనుకుంటే ఇరుపాక నుంచి తిరుమల మీద నుంచి ఒక బ్రిడ్జిని దాన్ని టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము దాని నుంచి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని కూడా తొందరలో మాత్రం వేయడం జరుగుతుంది.